మహాలక్ష్మి వదనే కావాలని కాలు అడ్డుపెట్టి ప్రీతిని పొడగొట్టింది. ఆవిడ అలా చేస్తుందా? ఆవిడ అలాంటిదే టీచర్. తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది. ప్రీతి తన కన్న కూతురు కంటే ఎక్కువ అని అందరి ముందు బిల్డప్ ఇస్తుంది. కాలడ్డు పెట్టి కింద పడేయడానికి తనకి మనసెలా వచ్చిందో బయట్నుంచొచ్చిన నాకే చాలా బాధగా అనిపించింది. ప్రీతి తన కూతురు అయితే కదా టీచర్, అనకూడదు కానీ తన పిల్లల్ని తానే చంపుకు తిని జాతికి చెందింది మా వదిన. తను ఎలాంటి దారుణాలైనా చేస్తుంది. ఇలాంటి దారుణాలు మీరు ఇంట్లో ఇంకా చూడాల్సి వస్తుంది టీచర్. అందుకే నేను మా అత్తయ్యతో అలుపులేని పోరాటం చేస్తున్నాను. ప్రీతి కాలు బెనికి బాధపడుతూ ఉంటే కనీసం మీరు ఓదార్చారు. ఆ పని చేయాల్సిన మా వదిన మాత్రం రామ్ సీతల్ని గదిలో నుంచి బయటికి రప్పించడానికి పెద్ద పెద్ద కేకలు వేసింది. అంటే రామ్ సీతలు కలవకుండా ఆపడం కోసమే మహాలక్ష్మి ఇదంతా చేసిందా? అవును టీచర్, మేము దూరంగా ఉండాలని అత్తయ్య ఇలాంటివెన్నో చేసింది. అసలు ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగొచ్చారు? ఏముంది, మీరు ప్రీతి ఉషల్ని సినిమాకి పంపించాలనుకున్నారు. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మన ప్లాన్ తెలుసుకొని మహాలక్ష్మి వదనికి చెప్పుంటారు. నేను మహాలక్ష్మిని చాలా తక్కువ అంచనా వేశాను. సారీ సీత, నా వల్ల మీరు అప్సెట్ అయ్యారు. అదేం లేదు టీచర్, ఈ రోజు జరగాల్సింది ఏదో రోజైనా జరుగుతుంది. నా వల్ల పాపం ప్రీతి కాలు బెనికింది. తను బాధపడుతూ ఉంటుంది. అదే బాధగా ఉంది. ఆగమ్మా, నీ కాలు నా ఊళ్ళోనే ఉండనివ్వు. ఎందుకు? నా కాల్ని కొరికి తినేస్తావా? కాదమ్మా, నీ కాలు నొప్పి తగ్గిస్తాను. అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మీద కోపం ఉంటే మరో రకంగా తీర్చుకో. ఇప్పుడు నీ కాలు బెణికింది, ఇదిలాగే వదిలేస్తే వాపొస్తుంది, నొప్పి పుడుతుంది, తట్టుకోలేవు. ఈ పెయిన్ బామ్ రాస్తే తెల్లవారేసరికి తగ్గిపోతుంది. చెప్పేది విను. నా దగ్గర స్టూడెంట్స్ డాన్స్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ఇలా కాలు బెణికితే నేనే వాళ్లకు పెయిన్ బామ్ రాసేదాన్ని, నొప్పి తగ్గించేదాన్ని. అమ్మా! ముందు కాస్త నొప్పిగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా రిలీఫ్ ఇస్తుంది. 2 నిమిషాలు ఓర్చుకో. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నాకు నీ మీద కోపం ఉండదు ప్రీతి. ఎందుకో తెలుసా? నాకు నీలాంటి కూతురుండేది, అది ఇంతున్నప్పుడే దానికి నేను దూరం అయ్యాను. అందుకే నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను. నీక్కూడా చిన్నప్పుడే మీ అమ్మ దూరం అయిందని విన్నాను. నీ చిన్నతనంలోనే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళిపోయిందట కదా. అప్పుడు నీది పసివయసు కదా, గుర్తుండుండదు. నాకు గుర్తుంది. మా అమ్మ రూపం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఆ రూపం మారిన మీ అమ్మ కూడా నీ కళ్ళ ముందే ఉంది ప్రీతి. అయినా మా అమ్మని నేనేం మిస్ అవ్వలేదు. నన్ను మా పిన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. మా పిన్ని అంత మంచిది. మీ పిన్ని చెడ్డది అని నేననలేదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని వయస్సు నీది. మంచైనా చెడైనా
ఈ వయసులోనే త్వరగా అబ్బుతాయి. ఇప్పుడు మంచిగా ఉంటే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. అదే ఇప్పుడు తప్పటడుగు వేస్తే చచ్చే వరకు నరకంగా ఉంటుంది. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని నా కోరిక. రేపు నీకు పెళ్ళయ్యాక అందరిలో నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని నా ఆశ. అంటే ఇప్పుడు నేను చెడ్డదానా? కాదు, చిన్నపిల్లవి. ఇప్పుడిప్పుడే యుక్త వయసుకొస్తున్నావు. జీవితంలో బాగుపడినా చెడిపోయినా ఈ వయసే ముఖ్యం. టీనేజ్ అంటే లైఫ్కు వెల్కమ్ లాంటిది. లైఫ్ అంటే అన్నీ ఉంటాయి. అందులో మనకు ఏవి కావాలో ఏవి వద్దో మనమే నిర్ణయించుకోవాలి. సారీ, పెద్ద పెద్ద విషయాలు చెప్పి బోర్ కొట్టిస్తున్నాను కదా. కానీ ఈ వయసులోనే ఇవన్నీ తెలుసుకోవాలి. మీ అమ్మ ఉండుంటే చెప్పుండేది. నిద్రొస్తుందా? లేదు. నొప్పిగా ఉందా? కొద్దిగా. నీ చిన్నప్పుడు మీ అమ్మ జోలపాడటం గుర్తుందా? లేదు. ఇప్పుడు పాట పాడినా ఎందుకు? నీకు నిద్ర పడుతుంది. నేనేం చిన్నపిల్లని కాదు. తల్లికి కూతురెప్పుడూ చిన్నపిల్లే. మంచి పాట పాడతాను, నీకు హాయిగా నిద్ర పడుతుంది. నీ చిన్నారి పాపాయి అప్పుడే పెద్దదైపోయింది. మా పిన్ని మెట్లపై నుంచి జారి కింద పడిపోయింది. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. మహాలక్ష్మి వదినే కావాలని కాలు అడ్డుపెట్టి ప్రీతిని పొడగొట్టింది. ప్రీతికి ఎలా ఉంది మామా? లక్కీగా కాలు ఫ్రాక్చర్ అవ్వలేదు, కాస్త బెనికినట్టుగా ఉంది. ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే తీయించి డాక్టర్ ఒపీనియన్ అడుగుతాను. నొప్పి తగ్గిందా? తగ్గినట్టుగానే ఉంది, పడుకుంది. సీత. ఏంటి మామా? సారీ. ఎందుకు? నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు. మనం హ్యాపీగా ఉన్న టైంలో నేను ప్రీతి కోసం కిందకి వెళ్లాల్సి వచ్చింది. నువ్వు అప్సెట్ అయ్యి ఉంటావు. వెరీ సారీ. ప్రీతి నీకు చెల్లెలైతే నాకు మరదలు మామా. తను కింద పడిపోయి బాధపడుతున్నా సరే పట్టించుకోకుండా నీతో పడక సుఖం కావాలని కోరుకునే అమ్మాయిని కాదు నేను. నా పేరు సీత. త్యాగం అనేది ఆ పేరులోనే ఉంది. ఆ రాముడి కోసం సీత అన్ని సుఖాలను త్యాగం చేసింది. రాముడు చూపించిన దారిలోనే నడిచింది. నేను కూడా అంతే మామ. మనుషులు కలవాలని కోరుకునేది
వాళ్ళ బంధం బలపడాలనే తప్ప ఆ సుఖంలోనే జీవితం ఉందని కాదు. మనసులు కలిస్తే మనం ఇలా దూరంగా ఉన్నా నాకు బాధేమీ లేదు. మనుషులు కలిసినా మనసులు కలిసినా బంధం ఏర్పడితే చాలు. నీ మనసు నాకు తెలుసు సీత. నువ్వు ఇలాగే ఆలోచిస్తావని కూడా తెలుసు. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావు కాబట్టే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇందాక మనం సంతోషంగా ఉన్నా నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. పిన్నితో చెప్పకుండా మనం కలవడం తప్పేమో అనిపించింది. అయినా సరే నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తొందరపడ్డాను. అది తప్పు అని ఆ దేవుడికి కూడా అనిపించిందేమో, అందుకే ఇలా జరిగింది. మనం కలవకుండా అడ్డుపడింది ఆ దేవుడు కాదు మామ, మీ పిన్ని. తనే కావాలని ఆపింది. మనం ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం సీత. ఏదో ఒక రోజు పిన్నే మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుంది. ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఆ రోజు మాత్రం నిన్ను డిసప్పాయింట్ చేయను. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను సీత. మీ పిన్ని గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావా అని ఎదురుచూస్తున్నాను మామ. త్వరలోనే పిన్ని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది, మనల్ని కలుపుతుంది. మనల్ని విడదీయాలని మీ పిన్ని ఎప్పుడో ఫిక్స్ అయింది మామ. మన పిల్లలతో ఆడుకోవాలని పిన్నికి కూడా ఆశగా ఉంటుంది కదా. మన జీవితాలతో ఆడుకోవాలని ఆవిడికి కోరికగా ఉంది. మనం పిన్ని రుణం తీర్చుకోవాలి సీత. మనకి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని పేరు పెడదాం. నువ్వు రుణపడింది మీ పిన్నికి కాదు మామ, అత్తమ్మకు. మనకు పుట్టే ఆడపిల్లకు సుమతి అని పేరు పెట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ, నిద్రొస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మనం రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే ఘోరం జరిగిపోయేది మహా. రామ్ సీత ఒకటై ఉంటే ఈ జన్మలో వాళ్ళని వేరు చేయలేకపోయేవాళ్ళం. మన టైం బాగుంది కాబట్టి ప్రీతి ఉషా మనకు ఫోన్ చేసి చెప్పారు. కానీ మన ప్రీతి టైం బాలేదు బావగారు. కింద పడి కాలికి దెబ్బ తగిలించుకుంది. సడన్ గా ప్రీతి కిందెలా పడిపోయిందో అర్థం కావడం లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. హఠాత్తుగా ప్రీతి కాలు స్లిప్ అవడం ఏంటి? ఇప్పుడు ప్రీతికి ఏం కాలేదు కదా జనా, వదిలేయండి. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. కరెక్టే మహా. అసలు ప్రీతి కింద పడిపోయి నువ్వు అరవటం వల్లే రామ్ సీత కిందకొచ్చేశారు. నిజమే వదినా. ప్రీతికి దెబ్బ తగలకపోయి ఉంటే మనం ఎవరి రూమ్లోకి వాళ్ళం వెళ్ళిపోయి నిద్రపోయేవాళ్ళం. అవును, పైన గదిలో రామ్ సీత కలిసిపోయి ఉండేవారు. ప్రీతికి దెబ్బ తగలడం మంచికే అయింది. ప్రీతి కింద పడేలా చేసింది నేనే అని తెలిస్తే వీళ్ళు ఇంకెలా ఫీల్ అవుతారో. ప్రీతి కింద పడిపోయినప్పుడు ఆ టీచర్ ఓవర్ యాక్షన్ చూడాలి. మహా కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. నేను కూడా అది గమనించాను. అసలు ప్రీతి రామ్ సీతలంటే ఆవిడికి ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదు. ఆవిడ అందరి పట్ల అంతే కేరింగ్గా ఉంటుంది గిరి. ఆ మధ్య నేను కింద పడిపోబోతుంటే పట్టుకొని ఆపింది కదా. అది కేరింగ్ కాదు, కన్నింగ్. తను తెలివిగా అందరినీ తన బుట్టలో వేసుకోవాలని చూస్తోంది. అది మీకు అర్థం కావడం లేదు. ఎస్ మహా, తను పెద్ద మాయలేడిలా ఉంది. ఆల్రెడీ రామ్ సీత తన వలలో పడిపోయారు.
వాళ్ళు కలిసేలా చేసి వాళ్ళ దృష్టిలో తను మరింత స్ట్రాంగ్ అవ్వాలని ఈ రోజు ఇలా ప్లాన్ చేసింది. ఆవిడ ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. రామ్ సీతల్ని ఒకటి చేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. అవును మహా, ఈ రోజంటే ఎలాగో ఆపగలిగాం, ప్రతిరోజు ఆపలేం కదా. ఆ విద్యాదేవి 2-3 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఆలోపు మళ్ళీ తను మరో ప్రయత్నం చేయలేదు. సో ఆవిడతో ప్రాబ్లం లేదు. మరి ఎవరితో ప్రాబ్లం మహా? సీతతోనా? కాదు, రేవతితో. ఎప్పుడు ఇంట్లో ఉండే రేవతి మనకు పెద్ద తలనొప్పిగా తయారైంది. అవును, ఈరోజు టీచర్ ప్లాన్లో రేవతి హస్తం కూడా ఉంది. అంతేకాదు, ముందు నుంచి రేవతి సీతను సపోర్ట్ చేస్తోంది. మన మీద కోపంతో రేవతి సీత వైపు వెళ్ళింది. సీతకు ఓ ఆయుధంలా మారింది. ఆ ఆయుధాన్ని వీలైనంత త్వరగా బయటికి పంపించేయాలి జనా. ఏమంటున్నావు మహా? రేవతి ఈ ఇంటి ఆడపడుచు, తననెలా బయటకు పంపిస్తావు? పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అంటున్నాను. అలా అన్నావా? రేవతికి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకెప్పటినుంచో ఉంది. రేవతికి పెళ్లి వయసు దాటిపోతోంది. తనకి త్వరగా పెళ్లి చేయాలని నేను కూడా అనుకున్నాను. మీ అన్నదమ్ములు తలుచుకుంటే రేవతికి చిటికెలో పెళ్లి చేయగలరు. తలుచుకోవాల్సింది మేం కాదు మహా, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి రేవతికి పెళ్లి చేయి, తనకో దారి చూపించు. అలాగే జనా, రేపే రేవతితో మాట్లాడి మంచి సంబంధం చూసి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను. రేపు ఏం చేద్దామంటే మహాలక్ష్మి అత్తయ్య, నువ్వు నన్ను నా భర్తను ఇలా ఎంతకాలం దూరం పెడతావో చూస్తాను. ఏదో ఒకరోజు మేము కలవకుండా ఆపలేవు. రేవతి, ఏంటన్నయ్యా? నీతో కాస్త మాట్లాడాలమ్మా. చెప్పండి. రేపు నీకు పెళ్లి చూపులు. ఏంటి, పెళ్లి చూపులా? అది రేపేనా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా రేవతి. నీకు పెళ్లి టైం దగ్గర పడింది. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మీకు ఎప్పుడో చెప్పాను. అప్పుడెప్పుడో చెప్పావు, గుర్తుంది. ఇప్పటికీ అదే చెప్తున్నానన్నయ్య. అంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతాను. ఎందుకు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావు రేవతి? నీకేమంత వయసైపోయిందని? నీకెంతో భవిష్యత్తుంది. ఆ భవిష్యత్తు మీద నాకు ఎలాంటి ఆశలు లేవు. అలా అంటే ఎలా అమ్మా? మీ వదిన నీకో మంచి సంబంధం చూసింది. అబ్బాయి అమెరికాలో బిజినెస్ మ్యాన్. పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. నువ్వు సరేనంటే రేపే పెళ్లి చూపులు. నీకు అబ్బాయి నచ్చితే వారంలో పెళ్లి, ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యి ఆనందంగా ఉంటావు. నాకు అలాంటి ఆనందం అక్కర్లేదన్నయ్య. కాని నువ్విలా ఒంటరిగా ఉంటే మాకు బాధగా ఉంటుంది కదా. నా గురించి మీరు అంత బాధపడుతున్నారా? అదేంటి రేవతి, నువ్వు మా ఒక్కగానొక్క ఆడపడుచువి. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం? మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? ఆశ్చర్యంగా ఉందే. నువ్వు మా గురించి ఏమనుకున్నా సరే, మేం మాత్రం నువ్వు మా బాధ్యత అనుకుంటున్నాం. నీకు పెళ్లి చేయకుండా వదిలేస్తే 2 అన్నయ్యలు వదినలు ఉండి కూడా నిన్ను వదిలేశావనే అందరూ అనుకోరా రేవతి? ఊళ్ళో వాళ్ళేదో అనుకుంటారని నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? లేక మీకే అనిపించిందా? మాకే అనిపించింది కాబట్టి చెప్తున్నాం. ఇంతకాలం లేని ఆలోచన మీకిప్పుడెందుకొచ్చిందో వదినా? ఇంతకాలం తర్వాత వీళ్లకు నీ అన్నయ్యలం వదనలమని గుర్తుకొచ్చినట్టుంది. పాపం. ఇన్నాళ్ళు ఆ బాధ్యతను బీరువాలో భద్రంగా పెట్టి తాళం వేశారేమో. ఇప్పుడే బీరువా తెరిచి ఆ బాధ్యతను దులిపి తీసుకొచ్చారు.
ఇది నీకు సంబంధం లేని విషయం సీత. వెళ్ళి నీ పని చూసుకో. రేవతి పిన్నితో నాకు సంబంధం లేదా? మా ఇద్దరికి చాలా అనుబంధం ఉంది చిన్నత్తయ్య. అందుకేనే పెళ్లి చేసి నిన్ను దాన్ని విడదీసి దాని గొడవ వదిలించుకోవాలి అనుకుంటున్నాను. పిన్ని పెళ్లి కోసం నేను కూడా వెయిటింగ్. అయితే పెళ్లి చేసుకోమని రేవతికి చెప్పు. నీ వల్ల అయితే తన్ని పెళ్లి కొప్పించు. అలాగే చిన్న మావయ్య. పిన్ని పాపం వీళ్ళు చాలా రకాలుగా ఆలోచించి ఈ పెళ్లి ప్రపోజల్తో వచ్చారు పిన్ని. మీకు పెళ్లి చేయాలని ఎంతగానో తాపత్రయపడుతున్నారు.